హాయ్ ఫ్రెండ్స్, మంచు వారి ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం నచ్చిన వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మంచు మోహన్ బాబుకు సినిమాలలో కలెక్షన్ కింగ్ అని పేరు ఉంది. సినిమాల ద్వారా ఆయన చాలా డబ్బు సంపాదించిండు. ఎందుకంటే అప్పట్లో ఆయనకు సినిమాలు చాలా మంచి సినిమాలు తీసిండు, చాలా డబ్బు సంపాదించిండు. సినిమాలు ఒకటే కాకుండా ఇటు రాజకీయాలు, బిజినెస్లోనూ మంచి సంపాదించిండు. బిజినెస్లు అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీ విద్యా నికేతన్ స్కూల్ గురించి. ఎందుకంటే తిరుపతిలో ఉన్న అతని స్కూలు శ్రీ విద్యా నికేతన్ చాలా ఫేమస్. దాని ద్వారా చాలా ఇన్కమ్ వస్తుంది. చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు జరగడానికి కారణం కూడా శ్రీ విద్యా నికేతన్ స్కూల్ అనే తెలుస్తుంది. మంచు మనోజ్ ఎప్పుడైతే భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుండి వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మంచు మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదు. అందుకని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత నుండి కూడా వాళ్ళ ఫ్యామిలీని కొంచెం దూరం పెట్టిండు. కొన్ని రోజుల ముందు కూడా భూమా మౌనికకు సంబంధించిన బంధువులపైన, మంచు మనోజ్ బంధువులపైన మంచు విష్ణు ఆయన అనుచరులు దాడి చేసినట్టు బయటకు వచ్చింది. కానీ తర్వాత మంచు ఫ్యామిలీ ఎటువంటిది గొడవలు జరగలేదు అంటని చెప్పి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇప్పుడు కూడా గొడవలు తారాస్థాయికి వెళ్ళినాయి. కానీ వాళ్ళైతే ఎటువంటి గొడవలు జరగలేదు అన్నట్టు బయటికి ఇస్తారు. కానీ మంచు మోహన్ బాబు మంచు మనోజ్ నన్ను కొట్టిండు అంటని చెప్పి మోహన్ బాబు మనోజ్పై కంప్లైంట్ ఇచ్చిండు. మంచు మనోజ్ కూడా మోహన్ బాబు ఆయన అనుచరులు నన్ను కొట్టిరు అంటని చెప్పి ఆయన కూడా పోలీస్ కంప్లైంట్ చేసిండు. ఇద్దరు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు అని తెలుస్తుంది. కానీ ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరిపై ఎవరు ఏం కంప్లైంట్ ఇవ్వలేదు అంటని చెప్పి మళ్ళీ ఒక న్యూస్ బయటకు వస్తుంది. బయటకు అయితే రానియట్లేదు. ఈ గొడవలలో మంచు విష్ణు లేనట్టు తెలుస్తుంది. ఆయన దుబాయ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు వస్తున్నాడు, డైరెక్ట్గా మనోజ్ ఇంటికి వెళ్తున్నాడు అని సమాచారం ఉంది. ఆయన వెళ్ళే కంటే ముందే మనోజ్ ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని మొత్తము ఆయన మంచు విష్ణు అనుచరుడు విజయ్ ఆ సీసీ ఫుటేజ్ని మొత్తము హార్డ్ డిస్క్లను తీసుకున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్ ఇంటి దగ్గర బౌన్సర్లతోటి కాపలా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాము. మంచు మోహన్ బాబు అయితే ఇప్పటికే ఆయన సంపాదించిన ఆస్తులన్నీ ముగ్గురిని, మంచు విష్ణుకు, మంచు మనోజ్కు, మంచు లక్ష్మికి ముగ్గురు కూడా సమాన వాటాలు చేసినట్టు తెలుస్తుంది. శ్రీ విద్యా నికేతన్ స్కూల్కు సంబంధించిన ఆస్తుల విషయంలో మంచు మనోజ్కు కొంచెం సంతృప్తిగా లేనట్టు తెలుస్తుంది. ఆ విషయంలోనే ఇంతకుముందుకు గొడవలు జరిగినాయి. మంచు విష్ణు ఇంతకుముందుకు దాడి చేసింది కూడా అదే విషయమని తెలుస్తుంది. మంచు మనోజ్ ఆయన అనుచరులపై మంచు విష్ణు ఇంతకుముందు దాడి చేసిండు, అది కూడా స్కూల్ విషయంలోనే అని తెలుస్తుంది. ఇప్పుడు మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు ఇంటికి శనివారం నాడు నైట్ మాట్లాడడానికి వెళ్ళిండు. వెళ్ళినప్పుడు మాటల మధ్యనే కొంచెం గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. మంచు మోహన్ బాబుపై మనోజ్ చేయి చేసుకున్నట్టుగా మోహన్ బాబు కంప్లైంట్ చేసిండు. మంచు మోహన్ బాబు ఆయన అనుచరుడు వినయ్ ఇంకొంతమంది అనుచరులతోటి కలిపి మనోజ్పై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మనోజ్ కంప్లైంట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. మనోజ్కి ఆల్రెడీ ఇప్పుడు హాస్పిటల్ కోసం వచ్చిండు, ట్రీట్మెంట్ కోసం వచ్చిండు. కొంచెం కాళ్ళు కుంటుతుంటా నడుస్తున్నాడు. ఆయన మెడపై గోళ్ళతోటి గీకినట్టుగా తెలుస్తుంది. డాక్టర్ రిపోర్ట్లో ఉంది. ఆయన కడుపులో కూడా గాయమైనట్టుగా తెలుస్తుంది. ఇట్లా ఎడమకాలికి పిక్కాకు కింది భాగంలో కూడా దెబ్బ తాకినట్టుగా తెలుస్తుంది. ఇట్లా గాయాలతోటి మంచు మనోజ్ హాస్పిటల్కి వచ్చిండు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ దాడి జరిగినప్పుడు అయితే మంచు విష్ణు అక్కడ లేనట్టు తెలుస్తుంది. మంచు విష్ణు దుబాయ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా మంచు మనోజ్ ఇంటికి వస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ని హార్డ్ డిస్క్లను అయితే మంచు విష్ణు అనుచరులు తీసుకున్నారు. బౌన్సర్లతోటి చుట్టూ కాపలాగా ఉన్నారు. అక్కడ విష్ణు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, సామరస్యంగా కలిసి మాట్లాడుకుంటారా లేకపోతే గొడవలు ఇంకా జరుగుతాయా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఫ్యామిలీ నుండి ఎటువంటి న్యూస్ అయితే బయటికి రాలేదు. వాళ్ళు ఇంకా ఏం గొడవలు జరగలేదు, అంతా బాగానే ఉందన్నట్టు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనోజ్పై దాడి చేసినప్పుడు మనోజ్ 100కు డయల్ చేసి ఇట్లా గొడవలు అవుతున్నాయి అంటని చెప్పి పోలీసులతో చెప్పినట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. విలక్షణ నటుడు మోహన్ బాబు ఆయన క్రమశిక్షణకు మారిపోయారు. పిల్లలను కూడా చాలా స్ట్రిక్ట్గా పెంచిండు. బయటికి ఎటువంటి ఇష్యూ రావడం ఆయనకు ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది ఏంది అనేది ఇప్పటి వరకు అయితే క్లియర్గా తెలియదు. ఎందుకంటే బయటికి ఎవరు చెప్పట్లేదు, ఎవరికి కూడా తెలియదు. బయటికి చెప్తే తెలుస్తుంది. అది ఏమవుతుంది అనేది మంచు విష్ణు వచ్చినాక కొంచెం తెలిసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గొడవలు జరుగుతాయా లేకపోతే లోపల మాట్లాడుకుంటారా అనేది తెలిసే ఛాన్స్ ఉంది. ఏం జరుగుతుంది అనేది మీకు అప్డేట్ చేస్తా. మీరు మాతోటి కనెక్టివ్గా ఉండడానికి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.